ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష కూడా నిర్వహించారు. అంటే పూర్తిగా అస్తవ్యస్త విధానం ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం మనం చూసాం కరోనా సమయంలో మాస్క్ కూడా ఇవ్వకుండా చాలా మంది అంటే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయనను పిచ్చోని చేసి చంపేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కూడా ఇటు సెల్ ఫోన్ల వెలుగులో కూడా వైద్యం చేసినటువంటి సంఘటనలు ఎన్నో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2014-19 మధ్య ఉన్నటువంటి అత్యుత్తమ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మళ్ళీ కొనసాగించాలి. ఈ వైద్య ఆరోగ్య శాఖను కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కూడా పూర్తిగా నిన్న ఈ సమీక్షలో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. చూద్దాం. అస్తవ్యస్త విధానాలతో వైసీపీ ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించింది అని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. దీని ద్వారా జనంలో నమ్మకం సన్నగిలిందని, మళ్లీ ఆ నమ్మకాన్ని కలిగించాలి అని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలి అన్నారు. ప్రభుత్వం తరపు యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి అన్నారు. రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంట్, ఇచ్చే ఔషధాల వివరాలు కూడా ఉండాలని, ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ఏపీలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని, కిడ్నీ సమస్యకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయాలపైన లోతైన అధ్యయనం చేయాలన్నారు. ఇక గతంలో ఉద్దానంలో పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే సమస్యను గుర్తించగలిగామన్నారు. శాఖ ఉన్నతాధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి దానిపైన అధ్యయనం చేయాలి. ఎక్కడెక్కడ అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారో అక్కడ నీటిని కూడా పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఉద్దానం లాంటి ప్రాంతంలో ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్లే అక్కడ పరిస్థితిని చక్కదిద్దగలిగామని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా సిటీ స్కాన్, అదేవిధంగా టీబీ రోగులకు నిరంతరం ఔషధాలు అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇవ్వాలని, అదేవిధంగా డోలీ మూతలు, గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. ఫీడర్ అంబులెన్సుల ద్వారా నేరుగా అంబులెన్సులను అనుసంధానించి అక్కడ డోలీ మూతలు లేకుండా చూడాలి. ఎవరైనా సరే ఫీడర్ అంబులెన్స్ వెళ్ళలేము ఆ ప్రాంతానికి అని చెబితే కనుక అక్కడికి తానే స్వయంగా వెళ్లి పరిశీలిస్తాను, అవసరమైతే తగు చర్యలు తీసుకుంటాను కూడా ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పీపీపీ విధానంలో ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. చాలా ఆసుపత్రుల్లో శిశువుల మిస్సింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ కేసుల విషయంలో జరిగితే కనుక అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. హాస్పిటల్ పనితీరు దేశంలోనే బెస్ట్ గా ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు విశాఖలో మెడ్టెక్ జోన్ కొన్ని వేల కోట్ల టర్నోవర్ ని తీసుకొస్తే కరోనా సమయంలో ఆ దేశానికే ఆదర్శంగా నిలిచింది మెడ్టెక్ జోన్, దాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 10,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి మెడ్టెక్ జోన్ ను దెబ్బతీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. దాన్ని పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అందించాలని చెప్పడం జరిగింది. అంబులెన్సులు విషయంలో కూడా అంబులెన్సులు సకాలంలో వెళ్లకపోయినా పనిచేయకపోయినా కానీ సహించలేదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో రోగులకు అందించే బెడ్షీట్లు నాణ్యత, శుభ్రత వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ పై అవగాహన కలిగిస్తూ మరణాలను తగ్గించాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో జోన్ల వారీగా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మానిటర్ చేయాలి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం పైన కూడా ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.